దేవుడు నిన్ను ప్రేమించి నడిపిస్తున్న నివసిస్తున్న గ్రామములో నీవు కలిగిన దేవుని గురించి తెలియని వారికి వీధి వీధిలో పల్లె ప్రాంతమైన మన ఉప్పులూరు అంతటి కూడా ప్రకటించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయన ఇస్తున్న మరొక వాగ్దాన వాక్యం ఏమిటంటే, ఇదిగో సదాకాలం మీతో ఉన్నాను, యుగ సమాప్తి వరకు కూడా మిమ్మల్ని విడువను ఎడబాయను అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు మనతో ఉన్నాడు కనుకే ఈ 2025వ సంవత్సరంలో ఇటు విధమైన ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించగలుగుతున్నాం. సాయంత్రము రేపు జరిగే ఆ ఆరాధనలో కూడా ఆత్మదేవుని సమక్షములో ఆయన అధ్యక్షతలో మరింతగా ఆశీర్వదింపబడటానికి వర్ధిల్లటానికి ఈ క్యారల్ సర్వీసును ముగించుకుంటూ ప్రార్థన చేసుకుని మన గృహాలకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడా, కోట్లాను దూతగణము చేత నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని పిలువబడుతూ భూలోక భక్తుల నోట నీ పిల్లలైన మా చేత నిత్యము ఆరాధించబడుతూ కీర్తించబడుతూ గణపరచబడుతూ సమస్త మహిమ ఘనత ప్రభావములకు అర్హుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, లోక రక్షణార్థమై దేవా మానవ కోటిని రక్షించడానికి ఆ మహిమ సింహాసనాన్ని విడిచి ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడవైన నీవు పసికందుగా తండ్రిగా కన్య మరియ గర్భములో ఒదిగిపోయి 2025 సంవత్సరాల క్రితము సర్వశక్తిమంతుడువు సర్వోన్నతుడువు సకల ఐశ్వర్యాలు కారణభూతుడైన నీవు భేదవాణి కుడుపున అలాగే తండ్రిగా ప్రభా పశువుల పాకలో పుట్టి మాదిరిని మాకు చూపించి 33.5 జీవిత చరిత్రములో పాపము లేని పరిశుద్ధుడుగా వెలుగొంది పాపము లేకుండా మానవుడు జీవించగలడు బ్రతకగలడు అని మాదిరి మాకుంచి తండ్రి పంపించిన పనిని నెరవేర్చడానికి ఈ లోకములో అధికారము కలిగిన